సర్వేంద్రియానాం నయనం ప్రధానం. నేను డాక్టర్ జి ఇన్నారెడ్డి. నేను ఆఫ్థాల్మాలజిస్ట్గా ఒక పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేయడం జరుగుతూ ఉంది. నలకలతోటి రావడం జరుగుతూ ఉంది. అవి ఎక్కువ మంది కంటిలో నలక పడంగానే కన్నుని బాగా రబ్ చేయటం వల్ల అవి కంటి రెప్ప లోపల అంటుకుపోయి కానివ్వండి, నల్లగుడ్డు మీద అంటుకుపోయి కానివ్వండి, చాలా ప్రాబ్లమ్స్ని కలుగజేస్తూ ఉంటాయి. అందువల్ల నేను ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏమిటంటే, కంట్లో నలకపడినప్పుడు మీరు దానిని నలపటం అనేది కరెక్ట్ కాదు. దానికి మీరు కొంత 4 నిమిషాలు లేదా 5 నిమిషాలు మీరు కొంచెం ఓర్పుతోటి ఉంటే అది ఒక పక్కకు నెట్టివేసే ప్రక్రియని కన్ను దాని అంతటా అదే చేయగలదు. కన్ను నీరుని ఎక్కువ ప్రొటెక్ట్ చేసి కన్ను రెప్పల మూమెంట్ ద్వారా దాన్ని ఒక పక్కకు నెట్టే ప్రయత్నము అది చేస్తుంది. మనము రబ్ చేయటం వల్ల అది రెప్ప కింద అంటుకుపోయి నల్లగుడ్డు మీద స్క్రాచెస్ పడిపోయి మనకి తర్వాత చాలా ఇబ్బంది కలుగజేసే అవకాశం ఉంది. నల్లగుడ్డు మీద స్క్రాచెస్ పడటం వల్ల కన్ను ఎరుపెక్కడము, నీరు గారడం కానివ్వండి, ఒత్తుకోవడం కానివ్వండి, నొప్పిగా ఉండడం కానివ్వండి, నల్లగుడ్డు పక్కన కంజంక్టివ్ అంతా స్వెల్లింగ్ రావడం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము బండగుర్తుగా కంటి మీద చెయ్యి పెట్టకూడదు అనే దానిని మైండ్లో పెట్టుకోవాలి. ఒకవేళ మీకు 3-4 మినిట్స్ తర్వాత కూడా ఇబ్బందిగా ఉన్న ఎడల మంచి నీటిని తీసుకొని కంటిని వాష్ చేసుకోవటం అనేది ఒక విధమైన పనిగా చేయవచ్చు. అంతేకాని మీరు దానిని బాగా నలిపేసి తరువాత ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు పెన్నిసులు పెట్టో లేకపోతే నాలుక పెట్టి కానివ్వండి, గోర్లు పెట్టుకొని తీపించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అలా కాకుండానే కొంతమంది ఏది పడితే అది మందులు వేసుకుంటూ ఉంటారు. ఇంటిలో ఎప్పుడో తీసుకొచ్చిన చుక్కల మందు ఉంటే అది టకటక వేసేస్తారు. ఇటువంటి పనులు మనం చేయకూడదు. మీరు మీ ప్రయత్నము అంతా అయిపోయిన తర్వాత కూడా ఇబ్బందిగా ఉంటే దగ్గరలో ఎవరైనా కంటి డాక్టర్ ఉంటే చూపించుకోవటం చాలా ఉత్తమం. అందుకని ఇటువంటివన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని కంటిని నలపకుండా జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కంటి మీద చెయ్యి పెట్టడం అనేది మంచిది కాదు. ఒకవేళ మీకు కన్ను జలబుట్టినా కానీ, దురద వచ్చినా కానీ కంటిని నలపకూడదు. అప్పుడు ఏమి చేయాలి అంటే, సాధారణంగా ఒక కాటన్ పెద్ద హ్యాండ్ కర్చీఫ్ కానీ ఒక చిన్న కాటన్ టవల్ని కానీ తీసుకొని చల్లటి నీటిలో ముంచి బాగా పిండేసి దానిని మంచిగా ఫోల్డ్ చేసేసి కంటి మీద 2 కళ్ళ మీద పెట్టుకోవటం వలన మీకు రిలీఫ్ దొరుకుతుంది. అంతేగాని కంటిని రబ్ చేయటం వల్ల మీకు 2 విధాలుగా నష్టం జరుగుతూ ఉంది. ఉన్న ఎలర్జీస్ ఇంకా పెరగడము, రెండవది కాంటి గుడ్డు మీద, నల్లగుడ్డు మీద స్క్రాచెస్ పడటము. ఆ స్క్రాచెస్ వల్ల తర్వాత అవి అల్సర్స్గా మారటము, ఇంకా కాంప్లికేట్ అవటం జరుగుతుంది. అందుకని ఎవరు కూడా దయచేసి కంటి మీద చేయి పెట్టవద్దని అయితే నేను ఈ వీడియో సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.